అసెండింగ్ ఆర్డర్ ఏతో స్టార్ట్ అవుతుంది, ఏరోప్లేన్ కూడా ఏతో స్టార్ట్ అవుతుంది. ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది? కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే అసెండింగ్ ఆర్డర్ కూడా కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఓకే, ఫస్ట్ స్మాల్ నెంబర్, ఆ తర్వాత బిగ్ నెంబర్ అనమాట. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఇంకా నోటిఫికేషన్ రాలేదులే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి అలానే ఉండిపోతే మాత్రము వాళ్ళందరికీ ఈ చిన్న మాట గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేది ఏమీ ఉండదు. అది హడావుడి హంగామా తప్ప ఇంకేమీ ఉండదు. ఎందుకంటే ఆ టైంలో మనము రివిజన్ కోసం మాత్రమే ఆ టైంని యూజ్ చేసుకోవాలి, కానీ కొత్త విషయాలని నేర్చుకోవడానికి కాదు. మన ఛానల్లో డైలీ మ్యాథ్స్కి సంబంధించి ఒక 20 మినిట్స్ మన ఛానల్లో మీరు స్పెండ్ చేస్తే చాలు. అంటే నార్మల్గా మనము రీల్స్ చూస్తూనే ఉంటాము, లేదా ఒక సీరియల్ చూస్తూనే ఉంటాం. ఇలాంటి యాక్టివిటీస్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి ఒక 20 మినిట్స్ మన ఛానల్లో మీరు స్పెండ్ చేస్తే చాలు. డైలీ కొత్త రకమైన ప్రాబ్లమ్స్, అంటే ఆల్రెడీ రిపీట్ అయిన ప్రాబ్లమ్స్, ఎలాంటి మోడల్ అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ మన ఛానల్లో డిస్కషన్ చేసుకుందాము. కాబట్టి వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక్కడ చేసిన వీడియో మీ దాకా రావాలి కదా, అందుకని చెప్పేసి. సో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, -2 మరియు -1ల మధ్య 3 అకరణీయ సంఖ్యలను గుర్తించండి అంటున్నాడు. టెట్ లెవెల్ వేరు, డిఎస్సి లెవెల్ వేరు. డిఎస్సి లెవెల్లో అడిగే ప్రశ్న కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సంఖ్యామానంలో నెంబర్ సిస్టంలో మనము ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కషన్ చేసుకుందాం. ఓన్లీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే. సో ఇక్కడ అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్. సో -2 -1ల మధ్య ఉండే రేషనల్ నెంబర్స్ ఏముంటాయి అంటున్నాడమ్మా. బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా చూడండి. ఈ -2ని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే -10/5గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ -1ని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే -5/5గా రాసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేసినా మళ్ళీ -2 -1నే కదా వచ్చేది. సో అందుకని చెప్పేసి వీటి మధ్యలో ఉండే నెంబర్స్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనకి నెంబర్ లైన్ అంటే ఇలా ఉంటుంది. సో 0 ఇలా ఉంటుంది, -1 -2 అనేసి లెఫ్ట్ సైడ్కి ఉంటాయి. సో ఇక్కడ ఒకసారి మీరు కంపారిజన్ చేసుకుంటే ఈ ఇద్దరి మధ్యలో ఉండే నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే -5/5 అని ఉంది. మధ్యలో మళ్ళీ ఏముంటుందమ్మా? -6/5, -7/5, -8/5, -9/5 అనేది ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఈ 4 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఈ 4 నెంబర్స్ ఒక్కసారి ఎక్కడున్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఆప్షన్స్లో 3 నెంబర్స్ మాత్రమే ఇచ్చాడు, అన్నీ కూడా మైనస్లో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మైనస్లో అసలు లేవు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ ఒకదానికి మైనస్ లేదు కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. ఇక్కడ చూడండి -9/5, -8/5, -7/5 చూసారా, ఈ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? మనకి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి ఆప్షన్ అనేది పెట్టాలి. ఇవ్వబడిన అకరణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి అంటున్నాడు. ఆరోహణ క్రమము అంటే ఏంటమ్మా? అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే నేను చెప్పే టెక్నిక్ కూడా ఏంటి? అసెండింగ్ ఆర్డర్ ఏతో స్టార్ట్ అవుతుంది, ఏరోప్లేన్ కూడా ఏతో స్టార్ట్ అవుతుంది. ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది? కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే అసెండింగ్ ఆర్డర్ కూడా కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఓకేనా, ఫస్ట్ స్మాల్ నెంబర్, ఆ తర్వాత బిగ్ నెంబర్ అనమాట. సో ఇది ఒక టెక్నిక్ కోడ్. అయితే ఇక్కడ ఉండే ఆప్షన్లో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది అనే దానికంటే ముందు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో డినామినేటర్లో అంటే హారంలో ఎప్పుడు కూడా ఒకే నెంబర్ ఉండేటట్లు చూసుకోవాలి. నేను -1/3ని నేను 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను, 3/3తో. సో -2/9ని నేను అలాగే రాసుకుంటున్నాను. -4/3ని 3/3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇది -3/9 అవుతుంది, -2/9 అవుతుంది, అండ్ -12/9 అనేది అవుతుంది. ఇప్పుడు డినామినేటర్లో సేమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నాకు, ఇది 0, -1, -2, -3 ఇలా ఉంటుంది. సో -12 దాకా ఉంటుందన్నమాట. మనం 0 దగ్గర నిలబడి దూరంగా ఎవరైతే కనిపిస్తాడో తను మనకి చిన్నగా కనిపిస్తాడు, అంతేనా కదమ్మా? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని ఈ టెక్నిక్ కూడా చెప్తున్నా. మనము నిలబడి దూరంగా ఒక మనిషిని చూస్తున్నాము అంటే తను మన కంటికి ఎలా కనిపిస్తాడు? చిన్నగా కనిపిస్తాడు.
దగ్గరకు వచ్చే కొద్దీ పెద్దగా కనిపిస్తాడు. ఇక్కడ కూడా అంతే. 0 నుంచి దూరంగా ఉండే నెంబర్ చిన్న నెంబరు, దగ్గరగా ఉండే నెంబరు పెద్ద నెంబర్. సో దూరంగా ఉండేది -12 కాబట్టి ఇది చిన్నది, కాబట్టి ఫస్ట్ స్మాల్ నెంబర్ కదా, కాబట్టి -12/9. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, -3 ఉంది, -3 అంటే -3/9. ఆ తర్వాత ఎవరున్నారు, -1 -2 ఉంది, ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది కాబట్టి -2/9. ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయా, లేవు, క్యాన్సిల్ చేసుకుంటే ఉంటాయి. 3 3s 3 4s 3 3s 3 1s -2/9 అలాగే ఉంటుంది. అంటే -4/3 -4/3 -1/3 -1/3 -2/9 -2/9. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుందమ్మా, రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఏరోప్లేన్ గురించి ఒక టెక్నిక్ కూడా అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ 0 దగ్గర నిలబడి చూసేటప్పుడు దూరంగా ఎవరైతే కనిపిస్తారో వాళ్ళు మనకి చిన్నగా కనిపిస్తారు. ఇక్కడ కూడా అంతే, దూరంగా ఉండే నెంబర్ చిన్న నెంబర్, దగ్గరగా వచ్చే కొద్దీ మనిషి పెద్దగా కనిపిస్తాడు కదా, కాబట్టి దగ్గరగా ఉండే నెంబర్ పెద్ద నెంబర్ అని ఈజీగా మీరు టెక్నిక్ వస్తూ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లం చూసిన వెంటనే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా చేసుకోవాలి. సత్పాల్ ఒక ప్రదేశం P నుంచి 2/3 కిలోమీటర్లు తూర్పు వైపున నడిచాడు. ఫస్ట్ అసలు మన దిక్కుల గురించి క్లారిటీ అనేది ఉండాలి. సో దిక్కులను ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, సో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. అంటే ఫస్ట్ ఏం చేశాడు, తను 0 దగ్గర నుంచి తూర్పుకి 2/3 కిలోమీటర్లు అంటే ఇటు వెళ్ళాడు, తూర్పు అంటే సో ఇటువైపు వెళ్ళాడు. ఎంత, 2/3 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత అక్కడి నుండి మళ్ళీ 1/5/7 కిలోమీటర్లు పడమర వైపు నడిచాడు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు సైడ్కి మళ్ళీ నడిచాడంట. ఎన్ని కిలోమీటర్స్, 1/5/7 పడమర వైపు నడిచాడు. ఇప్పుడు P నుంచి ఎక్కడ ఉంటాడు అంటున్నాడు. అంటే P అంటే ఇక్కడ 0 అనే పాయింట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ప్రెజెంట్ ఎక్కడ ఉంటాడు అని అడుగుతున్నాడు. అంటే ఆప్షన్స్ ఒకసారి చూడండి. రుణ గుర్తు అంటే నెగిటివ్ సైడ్ వైపు ఉంటాడా, ధన గుర్తు పాజిటివ్ సైడ్ వైపు ఉంటాడా, లేకపోతే 0 దగ్గర ఉంటాడా, అసలు ఎక్కడ ఉంటాడా అంటే ఏది కాదు అని అడుగుతున్నాడు. ఫస్ట్ తను నడిచిన దూరాన్ని మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది, చిన్న ట్రిక్ అంతే. 2/3 ప్లస్ తను బ్యాక్ సైడ్కి వచ్చాడు కాబట్టి మైనస్ రాసుకోవాలి ఖచ్చితంగా. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు, సో జాగ్రత్తగా చూసుకొని రాసుకోవాలి. సో 2/3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 1s 7 ప్లస్ 5 12/7 ఎల్సిఎం ఎంతమ్మా 21 వస్తుంది. 3 టేబుల్లో 21 7 టైమ్స్ పోతుంది, 7 2s 14 మైనస్ 7 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 12 3s 36. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి సపరేషన్ చేసుకుంటే 22/21. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది రాసుకోవాలి. ఆన్సర్ మైనస్లో వచ్చింది. మైనస్ అంటే నెగిటివ్ ప్లేసెస్లో ఉంటుంది. నెగిటివ్ అంటే ఏంది, ఫస్ట్ ఆప్షన్ కంప్లీటెడ్. సో ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, వెంటనే వెళ్ళాడు అటువైపు వెళ్ళి మళ్ళీ వచ్చాడు కాబట్టి ఆ డిస్టెన్స్ మొత్తాన్ని యాక్ట్ చేసుకుంటారు. కానీ ఫార్వర్డ్కి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ బ్యాక్వర్డ్కి వచ్చేసాడు, వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకని వచ్చిన దారిలో నుంచి మళ్ళీ వస్తున్నాడు కాబట్టి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనము సవిత ఒక అకరణీయ సంఖ్య 4/9ను మరొక సంఖ్య -5/7తో భాగించిన ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అంటే సవిత ఏం చేసింది, 4/9 ఏదైతే ఉందో ఆ నెంబర్ని దేంతో డివైడ్ చేసింది, -5/7తో డివైడ్ చేసింది. అలాంటప్పుడు మనకి ఆన్సర్ ఈజీగా చేసుకోవచ్చు. సో 4/9 డివైడెడ్ బై -5/7 డివైడెడ్ బైలో మనకి ప్రాసెస్ ఉండదు అని చెప్పి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకొని ఉన్నాం. వెంటనే ఏం చేయాలి, ఇంటూగా మార్చుకోవాలి. 4/9 ఇంటూ అప్పుడు రెసిప్రోకల్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది, 7/-5 అవుతుంది. సో 4 7s ఎంత 28/9 5s ఎంత 45 మైనస్ ఉంది కాబట్టి మైనస్గా రాసుకోవచ్చు. ఎక్కడుందమ్మా -28/45. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. అంటే ఉండేదాన్ని కావాలని చెప్పి ఇలాంటి మోడల్ అడుగుతున్నప్పుడు ఏదో వేరే మోడల్ అడిగాడేమో అని మనల్ని భ్రమపరచడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సో డైరెక్ట్గా ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ మనం ఇంతకుముందు చేసాం టెట్లో, డిఎస్సిలో కూడా ఇలాంటివే ఇలా మార్చి అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనము అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి మోడల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. సో -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9ను కనుగొనండి అంటున్నాడు. అంటే ఫస్ట్ దీన్ని మనము ఇక్కడే సాల్వ్ చేసుకోవచ్చు, క్యాన్సిలేషన్ ఈజీగా చేసుకోవచ్చు. సో -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9 క్యాన్సిలేషన్ చూడండి ఎలా చేస్తున్నాను.
సో ఎలాగైనా చేసుకోవచ్చు, ఆర్డర్ అనేది మన ఇష్టం. సో 7 1s 7 2s చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ 2 1s 2 8s చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 1s 5 3s చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 1s 3 3s చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 1s 3 1s. నెక్స్ట్ 4 1s 4 2s 8 చేసుకోవచ్చు. ఇంకేమైనా ఉన్నాయమ్మా? సో మైనస్ ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. -1 బై డినామినేటర్లో 2 వచ్చింది, అంటే -1/2. ఎక్కడుందమ్మా -1/2? సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆప్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మైనస్ అనేది. సో మైనస్ అబ్జర్వ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది పెట్టుకోవాలన్నమాట. డైలీ కొన్ని ప్రాబ్లమ్స్ని మనం డిస్కషన్ చేసుకుంటూనే ఉందాం. సో ఎక్కువ డిస్కషన్ చేసుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి డైలీ కొన్ని ప్రాబ్లమ్స్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్లో నుంచే తీసుకొని ఇలాగా ఇద్దరము ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉందాం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నువ్వు ఇప్పుడే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వీడియో లెంత్ అనేది సరిపోతుందా, లేకపోతే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనము డిస్కషన్ చేసుకుందామా అనే దాని గురించి తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఎక్కువ లెంత్ పెట్టి చేయమంటే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని చేస్తాను. లేదు డైలీ ఒక 20 మినిట్స్లో సరిపోతుంది సార్ అనుకుంటే మాత్రము డైలీ ఒక 20 మినిట్స్ మనము డిస్కషన్ చేసుకుంటూ ఉందాము. జాబ్ని డిసైడ్ చేసేది ఒక్క ప్రాబ్లం మాత్రమే. ఆ ఒక్క ప్రాబ్లము రేపటి రోజున వీడియో చూస్తుంటే బాగుండేది అనే గిల్ట్ ఫీలింగ్ నీకు ఉండకుండా ఉండాలి అంటే మాత్రము ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఏదో ఒక బిట్ ఖచ్చితంగా నీ లైఫ్ని డిసైడ్ చేసేలాగా ఉండొచ్చు, చెప్పలేం మన చేతుల్లో. వీడియో మొత్తం చూసావు కదా, ఫస్ట్లో చేయకపోయినా ఇప్పుడైనా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మనము ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉందాము. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.